నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పిఠాపురం వర్మ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో బాగా వినిపించేటువంటి పేరు. ఆయన గురించి కాస్త ఇంట్రెస్ట్గానే చర్చించుకుంటారు. ఎందుకనంటే ఆయన అటువంటి వ్యక్తి. పిఠాపురం నాదే, ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా పెత్తనం చెలాయించడానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు పిఠాపురం వర్మ. ఇది రాజకీయ వర్గాల్లో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో అయితే విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమా కాదా? దాదాపుగా వాస్తవం అయి ఉంటుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకనంటే తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఏదైతే పిఠాపురంలో ఒక కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమానికి జనసేన నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో ఉన్నారు, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు వచ్చారు. ఆ కార్యక్రమానికి వర్మ కూడా వెళ్ళారు. ఇట్లాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ నానా హంగామా చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఫోటో ఉందా లేదా అంటే ఆయన ఫోటో, పెద్ద ఫోటో వేశారు. ఏదైతే మెయిన్ కార్యక్రమం జరుగుతున్న బ్యాక్ సైడ్ మరో చోట ఏదో ఫోటో మిస్ అయిందట. దానికి సంబంధించి నానా రాద్ధాంతం చేశారు. మామూలు కాదు. అంటే ఒక అంశాన్ని ఏదో ఒకటి తీసుకుని పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని వర్మ మాట్లాడుతున్నారు. గతంలో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి నాగబాబు కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. పిఠాపురం ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు, జన సైనికులు, అలాగే వీర మహిళలు వీరంతా కలిస్తేనే పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించారు. ఒకవేళ నాతోనే సాధ్యమైంది అని అనుకుంటే అది వారి కర్మ అని అన్నారు. అక్కడే మనకు అర్థమైపోతుంది వర్మ @ కర్మ అని. అప్పట్లో రాద్ధాంతం కూడా జరిగింది దానికి సంబంధించి. ఇట్లాంటి సందర్భంలో గత కొంతకాలంగా, దాదాపుగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 2 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడంతా మేమే అన్నట్లుగా దానికి సంబంధించి ఏదో బిల్డప్ ఇస్తుంటారు. పిఠాపురం సంబంధించినటువంటి విషయంలో నియోజకవర్గంలో ఇక జనసేన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఆయన అడావిడి కానీ పెత్తనం కానీ చూస్తుంటే దానికి సంబంధించి ఒక లెవెల్లో ఉంది. దీనికి సంబంధించి తాజాగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారంట ఈ వ్యవహారాన్ని. ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ మరింత పెరగకుండా చూడాలంటే ఇలాంటి సంఘటనలకు బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకోబడినటువంటి పల్లా శ్రీనివాస్ ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో నాకు నివేదిక కావాలని. దానికి సంబంధించి ఆయన సమగ్రంగా విచారించారు. అది వాస్తవం కాదు, జనసేన ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుంది. అది ప్రోటోకాల్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా. కావాలని వర్మ ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వర్మ అనుచరులు, అభిమానులతో గొడవ చేయించేటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు అనేది ఇది క్షేత్రస్థాయిలో తేలిపోయింది. ఇట్లాంటి క్రమంలో జన సైనికులు కానీ, మెగా అభిమానులు కానీ సోషల్ మీడియా వేదికగా వర్మకి కౌంటర్ ఇస్తున్నారు. చాలా పెద్దగానే, గట్టిగానే ఇస్తున్నారు. ఒకటి చదివి వినిపిస్తాం మీకు. దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఫర్ ఎవర్, జేఎస్పీ రాయల్ సోల్జర్ ఒక ఆయన పెట్టినటువంటి పోస్టు. ఎవరు లోకల్? లోకేష్ది మంగళగిరి కాదు, బాలయ్యది హిందూపూర్ కాదు, పురంధేశ్వరిది రాజమండ్రి కాదు, సీఎం రమేష్ది అనకాపల్లి కాదు, సుజనా చౌదరిది విజయవాడ పశ్చిమ కాదు, ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి కుప్పం కాదు. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడంటాడేంటి? అయినా వర్మ పిఠాపురం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఏ ప్రోటోకాల్తో పిఠాపురంలో పెత్తనం చేయాలని మాటి మాటికి కెలుకుతున్నాడు. ఎవరి అండతో రెచ్చిపోతున్నాడు? ఇదే మొదటిసారి కాదు కదా. మౌనంగా భరించి భరించి తట్టుకోలేక ఎవరైనా స్పందిస్తే వాళ్ళు వైసీపీ కోవట్లంట. పెండెం దొరబాబుపై కోవర్టు ముద్ర వేసే కుట్రలు చేస్తున్నారు. వర్మను టీడీపీ నుండి గెంటేస్తే వర్మ వైసీపీ కోవర్టు కింద లెక్క.
ఒకవేళ టీడీపీ వర్మపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే వర్మ చేసే యాక్షన్ వెనుక బాబు లోకేష్లు ఉన్నారని భావించాల్సి వస్తుంది. చాలా డైరెక్ట్గా బుల్లెట్ పాయింట్ లాగా జేఎస్పీ రాయల్ సోల్జర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఫర్ ఎవర్ పెట్టినటువంటి పోస్ట్ అది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. అంటే పిఠాపురం వర్మపై జన సైనికులు కానీ మెగా అభిమానులు కానీ ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు అనేది ఈ ఒక్క పోస్ట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి క్రమంలో ఒక పక్క ఇప్పటికే ఏర్పడినటువంటి అగాధం గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పోడ్చడానికి పాపం పార్టీ అధినేతగా ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దాంట్లో తప్పులేదు. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో మనం మెచ్చుకోవాలి, ఆయన అభినందించాలి. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన గ్రహించారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు భావించారు, అదే పవన్ కళ్యాణ్ లేకపోతే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీని భుజాన వేసుకొని ఆయన అక్కడికి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. మేము కూటమిగా జతగడుతున్నాం, ఈ ఎన్నికల్లో మేము 3 పార్టీలు కలిసి, అంటే అప్పుడు బీజేపీ అంతంత మాత్రంగా ఉంది, ఖచ్చితంగా మేము కూటమిగా వెళ్తాం ప్రత్యక్ష ఎన్నికల్లోకి, ప్రజాక్షేత్రంలోకి, వైసీపీ ఓటు చీల్చి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో మీరే చూస్తారు, ఖచ్చితంగా మేమైతే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ షాక్కు గురైనటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అండగా లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పార్టీ అధినేతకు తెలుసు, పార్టీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ కూడా తెలుసు. కానీ మరి వర్మ లాంటి వారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జనసేన అంటే ఒక పురుగులాగా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంటే అసహించుకొని చేతరించుకొని వారి పట్ల చులకన భావం, ఆ రకమైనటువంటి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించి ఏదో ఒక ముద్ర వేయాలి అనేదే చూస్తున్నారు తప్ప అయినప్పటికి కూడా జన సైనికులు ఎక్కడా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఏదైతే ఉందో ఆయన ఆదేశాలను పట్టించుకునే ఎవ్వరూ కూడా నోటికి పని చెప్పట్ల. కానీ సోషల్ మీడియా వేదికలో ఇప్పుడు నేను చదివినట్లు అలాగా పోస్టులు వస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో ఇదొక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది రాష్ట్ర రాజకీయాలు. ఇట్లాంటి క్రమంలో ఇక మీ పని మీరు చూసుకోండి, మీ దారి మీరు చూసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పినట్లు తెలుస్తుంది. ఇది దాదాపుగా ప్రచారం అయ్యి ఉంటుంది, వాస్తవం అయితే అయ్యి ఉండదేమో అనేది మా అభిప్రాయం. కానీ వర్మ అనుచరులు కానీ అభిమానులు కానీ మనకి పార్టీలో కూడా సరైనటువంటి గుర్తింపు లేదు కాబట్టి మనం టీడీపీకి గుడ్ బై చెప్పాలి అనే ఒక ప్రతిపాదన, ఒత్తిడి అనేది వర్మపై ఎక్కువ అవుతుందట. దీనికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు వస్తున్నాయి. వైసీపీలోకి వర్మ వెళ్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీలోకి వర్మ వెళ్ళినా లేకపోతే శర్మ వెళ్ళినా ఎవరు వెళ్ళినా వైసీపీని జాకీ పెట్టి లేపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆ రకంగా మారింది, తయారైంది. 2019 నుంచి 2024 వరకు ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, స్కీముల పేరుతో స్కాములు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే నేను చెప్తున్నా, కావాలని నేనేమి చెప్పట్లా. సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతాయి, చోటు చేసుకుంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.